ఎవరైతే ఇజ్రాయెల్లో కేర్ టేకర్ లేదా కేర్ గివర్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు వెకేషన్ హాలిడే 45 డేస్ వెకేషన్ హాలిడేకి ఇండియాకి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వెనక్కి రావడానికి ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్లో ఎయిర్పోర్ట్ క్లోజ్ చేయడం లాంటివి జరుగుతున్నాయి. సో మళ్ళీ ఇజ్రాయెల్కి రావడం ఎలా, 45 డేస్ మన టైం పీరియడ్ కంప్లీట్ అయిపోతే రావడానికి చాలా ఇబ్బంది పడవలసి ఉంటుంది కదా అని చెప్పి చాలా మంది భయపడుతున్నారు, చాలా మంది అడుగుతున్నారు కూడా ఇదే విషయాన్ని. అయితే కనుక ఎప్పుడైతే మీరు వారు స్టార్ట్ అవ్వడానికి ముందు మీరు వెకేషన్కి వెళ్ళినా లేదంటే మీరు వెకేషన్కి వెళ్ళిన తర్వాత వారు స్టార్ట్ అయ్యి ఏదైనా కారణం చేత ఎయిర్పోర్ట్స్ కనుక క్లోజ్ చేస్తే వెంటనే మీరు మీ ఎంప్లాయర్కి ఇన్ఫార్మ్ చేయవలసి ఉంటుంది, మీ ఎంప్లాయర్ ఫ్యామిలీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయవలసి ఉంటుంది. ఎప్పుడైతే మళ్ళీ ఎయిర్పోర్ట్స్ రీఓపెన్ అవుతాయో, రీఓపెన్ అయిన తర్వాత ఎక్కడైతే మీరు పని చేస్తున్నారో ఆ ఫ్యామిలీ వాళ్ళు మీకు రీఎంట్రీ లెటర్ ఇవ్వడం జరుగుతుంది ఎంబసీకి. సో ఎంబసీ త్రూ అది మీకు వస్తుంది. రీఎంట్రీ లెటర్ తోటి మీరు మళ్ళీ ఇజ్రాయెల్కి రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ రీఎంట్రీ లెటర్ తీసుకోవడానికి అయితే కనుక మీరు కంపల్సరీ మీ ఫ్యామిలీకి ఈ విషయాన్ని అయితే ఇన్ఫార్మ్ చేయవలసి ఉంటుంది. 45 డేస్ కాదు, 6 మంత్స్ 8 మంత్స్ టైం పట్టినా కూడా మళ్ళీ రీఎంట్రీ తోటి మీరు రావడానికి అవకాశం ఉంటుంది ఇజ్రాయెల్కి. అయితే కనుక మళ్ళీ వచ్చి ఇక్కడ పని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇండియన్ ఎంబసీ అండ్ ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి పాపులేషన్ అండ్ ఇమిగ్రేషన్ అథారిటీ వాళ్ళు ఎవరైతే ఇండియాకి వెకేషన్కి వెళ్ళిన వాళ్ళు లేకపోతే విజిట్ కోసం వెళ్ళిన వాళ్ళు ఎవరైతే కేర్ గివర్స్ ఉన్నారో వాళ్ళకి రీఎంట్రీ వీసా జూలై 31, 2025 వరకు కూడా ఆటోమేటిక్ గా పొడిగించబడుతుంది. ఎటువంటి లెటర్ లేకుండా మీరు డైరెక్ట్ గా రీఎంట్రీ అవ్వచ్చు ఇజ్రాయెల్కి మళ్ళీ. ఓకే, థ్యాంక్ యూ.